వ్యవసాయ చట్టాలపైన నిరసన ఉధృతమవుతున్న కొద్దీ ఒక ప్రశ్న ఏంటంటే అసలు ఎంఎస్పి రద్దు చేస్తారని ఎవరు చెప్పారు? అసలు ప్రభుత్వ కొనుగోళ్లు ప్రొక్యూర్మెంట్ రద్దు అవుతుందని ఎవరు చెప్పారు? వ్యవసాయ మార్కెట్లు రద్దు అవుతాయని ఎవరు చెప్పారు? వ్యవసాయ మార్కెట్లు కొనసాగుతాయి, ప్రభుత్వ కొనుగోళ్లు కొనసాగుతాయి, కనీస మద్దతు ధర కొనసాగుతుంది. ఏం చేస్తున్నాం? అదనంగా ప్రైవేటు వ్యవసాయ మార్కెట్లను అనుమతిస్తున్నాం. దీనికి అభ్యంతరం ఏంది? రైతుకు స్వేచ్ఛ ఉంటుంది కదా అనేది వాదన. మరి దీన్ని ఎందుకు రైతులు నమ్ముతలేరు? ఇప్పుడు నిజమే, ప్రైవేట్ రంగంలో స్కూళ్ళు ప్రారంభించినప్పుడు ఏం చెప్పారు? మేమేం ప్రభుత్వ స్కూళ్ళను మూసేస్తలేం కదా, ప్రభుత్వ స్కూళ్ళను ఏం ఆపుతలేం కదా, ప్రైవేట్లో ఎలవ్ చేస్తున్నాం కదా అన్నారు. ఏం జరిగింది? ఇలా జూనియర్ కాలేజీలు, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో ఆసుపత్రులు ప్రారంభించినప్పుడు ఏం చెప్పారు? మేము గవర్నమెంట్ హాస్పిటల్ను తీసేస్తున్నామా, అదనంగా ప్రైవేట్లో హాస్పిటల్ క్రియేట్ చేస్తున్నాం, ఎవరికైనా అవసరం అనుకున్న వాళ్ళు పోతారన్నారు. ఏం జరిగింది? ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ చాలా తక్కువ అయిపోయినాయి, మొత్తం ప్రైవేట్ హాస్పిటల్లే రాజ్యం వెళ్తున్నాయి. సో ఇది మొదటిగా ప్రజల అనుభవం. సో ప్రజలు ఉపన్యాసాలను బట్టి నిర్ణయాలు తీసుకోరు, అనుభవాలను బట్టి నిర్ణయం తీసుకుంటారు. ఇక కనీస మద్దతు ధర రద్దు అవుతుందని చెప్పలే, నిజమే, నేను ఒప్పుకుంటాను. కానీ కనీస మద్దతు ధర ఉంటుంది, అది ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ అయినా ప్రైవేటు వ్యవసాయ మార్కెట్ అయినా అని ఈ 3 చట్టాల్లో ఎక్కడైనా ఉందా? ఇప్పుడు రైతులు ఏమడుగుతున్నారు? ఈ 3 చట్టాల్లో ఎక్కడైనా మీరు ఈ కనీస మద్దతు ధరకు గ్యారంటీ ఇస్తున్నాం, ప్రైవేటు వ్యవసాయ మార్కెట్లో కానీ, ప్రైవేట్ కంపెనీ కానీ, ప్రైవేట్ ట్రేడర్ కానీ కనీస మద్దతు ధర కన్నా తక్కువ కొంటే వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని రాయండి, అయిపోతుంది కదా గొడవ. లేదు, ఒక చట్టమే తెయండి, గ్యారంటీ టు మినిమం సపోర్ట్ యాక్ట్ అని. ఆ చట్టం తెచ్చి ఈ 3 చట్టాలు 4వ చట్టంపై ఆధారపడి ఉంటుందని చెప్పండి, అభ్యంతరం లేదు కదా. ఈ మాట మాత్రం చెప్పడం లేదు. కనీస మద్దతు ధర మేము ఎక్కడ కాదన్నాం అంటారు. మీరు కాదనిలే, ఆన్ పేపర్ అయితే కాదనిలే, అవునని కూడా అనలే కదా. సో ఇది మొదటిగా క్వశ్చన్. ఇక బీహార్ అనుభవం చెప్తాను. బీహార్లో 2006లో వ్యవసాయ మార్కెట్లను రద్దు చేశారు. ఏం చెప్పారు? రైతులకు బ్రహ్మాండంగా స్వేచ్ఛ వస్తుంది, కనీస మద్దతు ధర కన్నా ఎక్కువ వస్తుంది అన్నారు. వాళ్ళ అనుభవం ఏంటి? బీహార్లో ఇవాళ గోధుమ ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ 0. బీహార్లో పండుతున్న బియ్యంలో 20% మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. అంటే రైస్లో 20%కి పడిపోయింది ప్రొక్యూర్మెంట్, వీటిలో 0కి వచ్చేసింది. ఇది కదా బీహార్ అనుభవం. ఇక బీహార్లో కనీస మద్దతు ధర ప్రైవేట్ వ్యాపారులు ఇస్తున్నారా? ఇప్పుడు 1950 గోధుమల రేటు కనీస మద్దతు ధర 1925 ఎంత బీహార్లో సగటున రైతుకు వచ్చింది 1800. ఐటీసీ కంపెనీ 1800కి కొనుగోలు చేసింది. కనీస మద్దతు ధర 1925 ఉంది కనుక 2500 ఇవ్వచ్చు కదా, ఐటీసీ ఇచ్చిందా? సో మీకు ప్యాడీ 1815 ఇది కనీస మద్దతు ధర ఎంఎస్పి, వస్తున్నది ఎంత? అరౌండ్ 1350 వస్తుంది మీకు. అలాగే మొక్కజొన్న కనీస మద్దతు ధర 1850 పర్ క్వింటల్, ఎంత వస్తుంది? 1000 to 1300 వస్తుంది. ఇది కదా రైతుల అనుభవం. సో ప్రైవేటు వ్యవసాయ మార్కెట్లు ఉన్న బీహార్లో ఏ అంశంలో కూడా కనీస మద్దతు ధర రాలే. సో రానప్పుడు కదా రైతు క్వశ్చన్ చేసేది. సో అందువల్ల ఒకవైపు గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ తగ్గింది, పోనీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏమైనాయి? 2015లో బీహార్లో 9000 ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఉంటే ఇవాళ 1619 పడిపోయినాయి. అంటే మరి కనీస మద్దతు ధర ఉన్నది, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి, ఆన్ పేపర్ ఉన్నాయి. రియాలిటీ ఏంటి? రియాలిటీ అనుభవంలో లేదు కదా, అందుకే రైతులు నమ్మడం లేదు. పోనీ మోడీ ఏమంటున్నాడు? నేను గంగానది మీద ఒట్టేసి చెప్తున్నా, మీకేం డోకా లేదు. అయ్యా మీరు ఇలాంటి ఒట్లేసింది జిఎస్టీ ఒట్టు కాదు, జిఎస్టీ నష్టపరిహార చట్టమే తెచ్చారు. తెచ్చి జిఎస్టీ వసూళ్లు కనుక పడిపోతే రాష్ట్రాలకు మేము ఇస్తామని పార్లమెంట్లో చట్టం చేశారు. ఇప్పుడు ఏమంటున్నారు? యాక్ట్ ఆఫ్ గాడ్ అంటున్నారు. రేపు రైతులకు కూడా మీరు యాక్ట్ ఆఫ్ గాడ్ అనొచ్చు కదా. అసలు ధర రావడం లేదు, అది మా పని కాదు, దైవచర్య అంటే రైతులు ఎక్కడ పోవాలి? రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? దిక్కుతోచని పరిస్థితికి నెట్టివేయబడ్డాయా? అదంతా ఎందుకు? మీరు రాజ్యసభలో కొట్లాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనప్పుడు ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్తో స్టేట్మెంట్ ఇప్పించారు. ఒకవైపు నుంచి వెంకయ్య నాయుడు, మరోవైపు నుంచి అరుణ్ జైట్లీ నిలదీసి ఏం చెప్పారు? చట్టములు ఇప్పుడు మళ్ళీ పెట్టలేము, తెలంగాణ ఏర్పాటు లేట్ అవుతుంది, ఎన్నికలు రాబోతున్నాయి, అందువల్ల మేము ప్రామిస్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని. ఇప్పుడు ఇస్తున్నారా? ఇప్పుడు ఏమంటున్నారు? 15వ ఫైనాన్స్ కమిషన్ 14వ ఫైనాన్స్ కమిషన్ వద్దంది అంటారు. రేపు కనీస మద్దతుగా ఇంకేదో కమిషన్ వద్దని అనడం ఏం గ్యారెంటీ ఏంటి? మీరు చట్టంలో పెట్టిన జిఎస్టీ నష్టపరిహారానికి దిక్కు లేదు,
మీరు ప్రధానమంత్రి ద్వారా హామీ ఇప్పించిన ప్రత్యేక హోదాకు దిక్కు లేదు. ఇప్పుడు గంగానది ఒడ్డున నిలబడి ఒట్టేసి చెప్తున్నా నేను మీకు కనీస మద్దతు ధర ఇస్తాను, నన్ను నమ్మండి అంటే ఎట్లా నమ్మాలి చెప్పండి. అందుకే ఇవాళ రైతులు నమ్మడం లేదు. రైతులు అనుభవాల ఆధారంగా మాట్లాడతారు తప్ప విశ్వాసాల ఆధారంగా, నమ్మకాల ఆధారంగా, తమ ఈ రాజకీయ అవసరాల ఆధారంగా మాట్లాడరు. రైతులు అది ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ అవుతుంది, ప్రైవేట్ వ్యవసాయ మార్కెట్ అవుతుంది. నిజంగానే రైతులకు ఎక్కువ ధర ప్రైవేట్ వ్యవసాయ మార్కెట్లో వస్తే ఈ రైతులు ఏం ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్లు కాపాడడానికి కంకణం కట్టుకుంటారా? వాళ్ళకేం పని లేదా? అందువల్ల ఇవాళ ప్రభుత్వాలు ప్రధానమంత్రి కూడా చెప్పినా నమ్మలేక రైతులు ఎందుకు రోడ్డెక్కుతున్నారంటే ఇది అనుభవం, రైతుల అనుభవం, బీహార్లో అనుభవం, ఆంధ్రప్రదేశ్లో అనుభవం, దేశంలో అనుభవం కనుక వాళ్ళు ఆ రకంగా రోడ్డెక్కుతున్నారు.